బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. భర్త వేధింపులకు తాళలేక ఓ నవ వధువు తనువు చాలించింది. కేపీహెచ్బీ సెల్ఫ్ మ్యాన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు పూజితతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహం జరిగింది. అయితే ఇటీవలే శ్రీనివాస్ వ్యతిరేక బంధువులతో కొన్నాళ్ల క్రితం పూజిత కూల్ డ్రింక్ తాగిన వీడియోను చూపించి అదనంగా కట్నం తీసుకురావాలని పూజితను వేధించసాగాడు. దీంతో విసుగు చెందిన పూజిత నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీనివాస్ తో పాటు మరో 6 కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 21/6/2025 రోజు సాయంత్రం అందాజ 9:30 గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి 2.5 months అవుతుంది అప్రాక్సిమేట్లీ. అయితే ఈ అమ్మాయి ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ విషయమై దర్యాప్తు చేసినాము. అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా భర్త మళ్ళీ వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్నం గురించి వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద 304B అంటే ఐపీసీ 304B అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి 80 BNS కింద కేసు కట్టడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది. అమ్మాయిది కూడా PMB కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు, అది పెండింగ్ ఉన్నది. అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి.